ప్రైజ్ లార్డ్. మీరు బైబిల్ ఎప్పుడైనా చదివితే ప్రభు చెప్తూ ఉంటాడు, ఒక విశ్వాసి ఎప్పుడు కూడా 2 పడవలు ప్రయాణం చేయకూడదు. ఏ వ్యక్తి కూడా ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండలేడు. అలాగే మనం కూడా సిరికి దేవునికి దాసులుగా ఉండలేము అని దేవుడు చెప్తూ ఉంటాడు. అవును, మనం ఎప్పుడూ కూడా లోకాన్ని వెంబడిస్తూ దేవుని వెంబడించలేం. అలాగే దేవుని వెంబడిస్తూ లోకాన్ని కూడా వెంబడించలేం. దేవుడు వేరు, లోకం వేరు. దేవుడు అంటే దేవుడి మీదే ఉండాలి, లోకం అంటే లోకం మీద ఉండాలి. ఇదిగో నేను లోకాన్ని కవర్ చేస్తాను, అబద్ధాలు ఆడతాను, మోసాలు చేస్తాను, నాకు ఇష్టం వచ్చినట్టుగా బతుకుతాను, దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు భక్తిగా ఉంటాను, ప్రార్థన చేస్తాను, బైబిల్ చదువుతాను, ఇదిగో నేను దేవునికి నచ్చినట్టుగానే ఉంటాను, లోకంలో నాకు నచ్చినట్టుగా ఉంటాను అంటే దేవుడు దాన్ని ఒప్పుకొని ఉంటాడు. నిజానికి మనం అలా ఉండే కంటే ఏదో ఒక్క పడవలో ఉండడం మంచిది అని దేవుడు ఎప్పుడు చెప్తూ ఉంటాడు. అయితే మనిషి ఆ విధంగా చేయడు. మనిషికి 2 కావాలి. ఇదిగో ఈ 2 కావాలి అనే తత్వాన్నే మనం సైకలాజికల్గా లాస్ ఆఫ్ ఎవర్షన్ అంటారు. ఇదిగో లాస్ ఆఫ్ ఎవర్షన్ అంటే మనిషికి ఎప్పుడు కూడా కోల్పోవడం అంటే నచ్చదండి. అతనికి ఇవ్వడం అంటే నచ్చదు, వదులుకోవడం అంటే నచ్చదు. దేవుడు తన దగ్గరకు కావాలి అంటే లోకాన్ని వదిలేమంటాడు, లోకాసులన్నింటినీ వదిలేమంటాడు, పాపాన్ని విడిచిపెట్టమంటాడు. అయితే ఇప్పటి వరకు పాపం మనకు సుఖాన్ని ఇచ్చింది కదా, పాపంలో మనం ఎంజాయ్ చేసాం కదా, అది మనల్ని తినేస్తున్నా కుష్టు వలె అది మన ప్రాణాన్ని తీసేయడానికి మన మీద దాడి చేస్తున్నా, అది మనకి ఎన్నోసార్లు బాధ కలిగించిన మనం ఆ విషయాలన్నీ మర్చిపోయి మనకి ఎక్కడైతే అది క్షణిక ఆవేశంలో ఆ క్షణమాత్రం ఇచ్చే సుఖం ఉంటుంది చూసారు, దాన్ని మాత్రమే జ్ఞాపకం పెట్టుకుని దేవుడా లోకం అన్నప్పుడు మనం కోల్పోవడానికి ఇష్టపడక ఒక్కోసారి లోకాన్ని పట్టుకుంటాం. అది దేవుడు అంటున్నాడు, ఇది చాలా ప్రమాదం. మీరు ఒక పడవను విడిచిపెట్టారు, ఒకదాన్ని విడిచిపెట్టారు. దేవుడు అంటే దేవుడి దగ్గర ఉండండి, లోకం అంటే లోకం దగ్గర. ఇది ఈ మాట మీకు బాగా అర్థం కావాలంటే ఒక చిన్న విషయం చెప్తాను. ఒక కోతికి ఒకరోజు ఓ పెద్ద పుచ్చకాయ దొరికింది. ఇది ఆ పుచ్చకాయ దొరకగానే అది చాలా ఆనందపడింది. అర్రే, నాకు ఈరోజు ఓ పుచ్చకాయ దొరికింది, ఇక దీన్ని మంచిగా తిందాం అని చెప్పి అది ఆ పుచ్చకాయ నెత్తిమే పెట్టుకుని వెంటనే అలా నడవడం మొదలుపెట్టింది. అలా అది వెళ్తూ 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 ఉండగా దారి మధ్యలో ఓ బండి మీద బాగా మామిడికాయలు కనిపించినాయి. ఇదిగో మామిడికాయలు గుంపుగా ఉన్నాయి. ఆ బండి దగ్గర మనుషులు ఎవరో లేరు. ఇప్పుడు వెంటనే కోతి మనసులో ఓ ఆలోచన వచ్చింది. అక్కడ మామిడికాయలు ఉన్నాయి, చేతులు పుచ్చకాయ. ఇప్పుడు ఏం చేద్దాం, ఆ మామిడికాయలు కూడా ఉంటే నా దగ్గర బాగుందినే అనుకుని వెంటనే ఆ పుచ్చకాయతో పాటే ఆ బండి మీదకి ఎక్కి మామిడికాయలు తీసుకోవడానికి ప్రయత్నించింది. అయితే అదేంటో ఆ మామిడికాయలు తీసుకుంటూ ఉంటే ఈ పుచ్చకాయ ఉండడం లేదు, పుచ్చకాయ తీసుకుంటే మామిడికాయ ఉండలేదు. ఏదోలా అది విపరీతంగా ప్రయత్నం చేస్తూ ఉంది. మామిడికాయలను తీసుకోవాలనుకుంటుంది, కానీ పుచ్చకాయను మాత్రం వదిలిపెట్టడానికి ఇష్టపడలేదు. చివరికి ఆ మామిడికాయలను ఏదోలాగా ఆ గుప్పెట్లో పట్టేద్దాం, వీటిని మొత్తంగా తీసుకెళ్ళిపోదాం అనుకుని ప్రయత్నించే ప్రయత్నంలో పుచ్చకాయ దొరికి కింద పడ్డది, పగిలి ముక్కలు ముక్కలైంది. అయ్యయ్యో పుచ్చకాయ పడిపోయిందే అనుకునే లోపే ఆ బండి యజమాని వచ్చాడు. ఒక్క కర్ర తీసి నడుమే కొట్టాడు. అంతే, అమ్మ బాబాయ్ ఇతను వచ్చాడు అని చెప్పి మామిడికాయ తీసుకోలేక పగిలిపోయిన పుచ్చకాయని తీసుకోలేక అది వెంటనే అక్కడి నుంచి పారిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత పక్కకి వెళ్ళి చాలా బాధపడ్డదండి. అయ్యో, నేను అత్యాసకు పోయి 2 కోల్పోయానని చెప్పి. ఇదిగో ఇక్కడ మీరు కానీ కోతిని చూస్తే అది మామిడికాయలు తీసుకోవాలనుకున్నప్పుడు పుచ్చకాయని విడిచిపెట్టాలనుకోలేదు. ఇదిగో దీన్నే లాస్ ఆఫ్ ఎవర్షన్ అంటారు. మనిషికి ఒక విషయం దొరికినప్పుడు వచ్చే ఆనందం కంటే కూడా ఒక వస్తువు కోల్పోయినప్పుడు వచ్చే బాధ విపరీతంగా ఉంటుంది. మీకు ఒక 100 రూపాయలు దొరికినాయి, అలాగే మీరు ఒక 100 రూపాయలు కోల్పోయారు. ఈ రెండిట్లో మీకు ఏది ఎక్కువగా మిమ్మల్ని ప్రభావితం చేస్తుంది అంటే, మీకు 100 రూపాయలు దొరికినప్పుడు వచ్చే ఆనందం కంటే మీకు 100 రూపాయలు పోయినప్పుడు వచ్చే బాధ 100 రెట్లు ఉంటుందండి. అయ్యో, నేను ఎంతో కష్టపడి సంపాదించాను కదా, వాటిని మళ్ళీ నేను ఎక్కడ పొందుకుంటాను అని విపరీతంగా బాధపడుతుంది. ఇదిగో దీనే లాస్ ఆఫ్ ఎవర్షన్ అంటారు. మనిషి కోల్పోవడానికి కష్టపడు. ఇదిగో దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు నా దగ్గరికి రావాలి, ఇదిగో నిత్య జీవనం సంపాదించుకోవాలంటే లోకాన్ని విడిచిపెట్టాలి, పాపాన్ని విడిచిపెట్టాలి. ఇది ఇప్పటి వరకు నువ్వు దేంట్లో అయితే ఆనందిస్తూ వచ్చావో ఆ నీ పాపాన్ని విడిచిపెట్టి రావాలి అని చెప్తాడు. అదే మనిషి అంటాడు, దేవా అది ఎలా కుదురుదయ్యా, నేను దాన్ని ఎలా విడిచిపెడతాను, నా వల్ల కావడం లేదు అంటాడు. ఇదిగో మీ రోజు అలా ఉంటే దేవుడు అంటున్నాడు, నువ్వు 2 కోల్పోతావు. ఇదిగో లోకం 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 అని దాన్ని వెంట వెళ్తున్నావు కదా, ఒకరోజు ఆ లోకం ఏంటో నీకు తెలుసు, అందులో ఏమీ ఉండదు, అదంతా బోటుకం. ఇదిగో అదంతా కోల్పోయిన తర్వాత నా దగ్గరికి వద్దాం అనుకుంటావు, కానీ అప్పటికి నువ్వు అన్నీ కోల్పోయావు. నువ్వు నరక పొలిమేరలోకి వెళ్ళిపోతావు. నరక పంచుల్లో నరకంలో పడిపోతూ ఉన్నప్పుడు నువ్వు గ్రహించిన
నీకు ఏ లాభం లేదు. ఇప్పటికే నువ్వు నరక పంచుల దగ్గర ఉన్నావేమో. దేవుడు చెప్తూ ఉన్నాడు, పాపాన్ని విడిచిపెట్టు, నా దగ్గరికి రా. ఇదిగో యవ్వనైన ధనవంతులైన బిడ్డ దేవుని దగ్గరికి వచ్చి, ప్రభువా నేను నిత్య జీవనకు వారసు రావడానికి ఏం చెయ్యాలి అన్నప్పుడు ప్రభు అన్నాడు, ఆజ్ఞలు పాటించు. అతను అన్నాడు, దేవా అన్నీ పాటిస్తున్నాను. అప్పుడు ప్రభు చెప్పిన మాట, నీకున్నదమ్మి నన్ను వెంబడించు. అతడు ఆ మాట చేయలేకపోయాడు, ఎందుకంటే అతను కోల్పోవడం నచ్చలేదు. ఇదిగో అతను డబ్బును కోల్పోవడానికి ఇష్టపడక ఈ తాత్కాలికమైన దానికోసం నిత్య జీవనం వదిలేశాడు. ఒకరోజు అతను ప్రాణం అతను విడిచిపోతే అతను ఈ డబ్బును కోల్పోతాడు. ₹1 కూడా పైకి తీసుకెళ్ళగలరా? లేదు కదా. అలాగే అక్కడికి వెళ్ళినప్పుడు నిత్య జీవనే కోల్పోతాడు. అప్పుడు ఆ కోతులాగే ఏడుస్తాడు, నాకు ఆ మామిడికే దొరకలేదు, ఆ పుచ్చకే దొరకలేదు. దేవుని వెంబడించే వరకు దేవుడు అన్నీ దయచేస్తాడు. ఇదిగో మనం కోల్పోయిన ప్రతి దానికి రెట్టింపు దయచేస్తాడు. అందుని బట్టి దేవుని వెంబడించడం ఎంతైనా మంచిది. అబ్రహాము తనకున్నదంతా విడిచి దేవుని వెంబడించాడు. అందుకని దేవునికి స్నేహితుడయ్యాడు, విశ్వాసులకు తండ్రి అయ్యాడు, వాగ్దానాలను స్వతంత్రించుకున్నాడు. ఇప్పటికీ భూమి మీద ఆశీర్వాదకరంగానే ఉన్నాడు. దేవుని వెంబడిస్తే అది మనకి ఎంతైనా మేలే. మరి ఈరోజు లోకాన్ని విడిచిపెట్టి దేవుని వెంబడిస్తారు కదా. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.